వెల్కమ్ టు సిఎంఆర్ అగ్రో సొల్యూషన్స్. డిసెంబర్ నెల మామిడి రైతులకు అత్యంత కీలకమైనటువంటిది నెల. సో ఈ నెలలో మనం మామిడి చెట్లకి ఎటువంటి పోషణ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని దీనికి మనం ముందస్తు చర్యలు తీసుకొని పూత కోసం పిందె కోసం చూడాలి అనేది ఇప్పుడు మీకు వివరిస్తాను. దీనికి 4 పద్ధతుల్లో మనం అవలంబించాలి. నీటి తడులను మొట్టమొదటిగా ఆపేయాలి. ఇప్పుడు నీళ్లు పెడితే చెట్టుకి కొత్త ఆకులు వస్తాయి, పూత రాదు. చెట్టుకు ఒత్తిడికి లోనైతేనే మంచి పూత వస్తుందన్నమాట. సో మీకు నీళ్ళు లేనప్పుడే చెట్టు బాగా ఒత్తిడికి లోనై పూత వస్తుంది. అది మొట్టమొదటి చేసుకోవాల్సినటువంటి టిప్పు. రెండవది, కాండానికి చుట్టూరు గ్రీజ్ పూసి పైకి పిండి నల్లి ఎక్కకుండా జాగ్రత్త పడాలి. దానికి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కవర్ కట్టి దానికి ఇలా పోషణ చేసి మొత్తం తాడు పెట్టి బిగించాలి, పిండి నల్లి పైకి ఎక్కకుండా. మూడోది, పూత సమర్థవంతంగా రావడానికి పొటాషియం నైట్రేట్ కలిపినటువంటి నీళ్ళని మనం స్ప్రే చేయాలి. వీటికి మన సిఎంఆర్ అగ్రో సొల్యూషన్ వారు అందించేటువంటి ఫ్లవర్ బూస్టర్ అనేటువంటి ఉంటుంది. దీంట్లో పొటాషియం నైట్రేట్తో పాటు వివిధ రకాలైనటువంటి పోషకాలు ఉండి బాగా పూత రావడానికి ఇక్కడ బాగా సహాయపడుతుంది. మీరు ఈ ఫ్లవర్ ప్రమోటర్ని స్ప్రే చేసుకోవడం ద్వారా అద్భుతమైన పూత వస్తుంది. ఈ పొటాషియం నైట్రేట్ సంపాలలో కలిగి ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత మనం చేయవలసినటువంటి ఇంకొక పద్ధతి, 4వ పద్ధతి, తోట శుభ్రం. ఈ తోట శుభ్రం ఎలా చేయాలంటే పొదల్లో కలుపు తీయాలి. ఈ మొదల్లో కలుపు మొత్తం తీసేసి ఎటువంటి ఆకు చీడపేడ ఏమీ చేరకుండా మొత్తం ఎప్పుడు క్లీన్గా, ఇప్పుడు చూపిస్తున్నట్టుగా క్లీన్గా ఉండాలి. అప్పుడే మీ చెట్టుకి ఎటువంటి చీడపేడ పట్టకుండా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. ఇవన్నీ చేస్తే మీకు మంచి దిగుబడి వస్తుంది. ఈ రకంగా ఫ్లవరింగ్ వచ్చి నిలబడుతుంది కూడా. మన దొరికినటువంటి మల్టీమిన్ అనేటువంటి ఇంకో దాన్ని స్ప్రే చేసుకోవడం ద్వారా వచ్చిన పూత రాలకుండా దిగుబడి ఎక్కువ రావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఈ ఫ్లవర్ బూస్టర్లు మరియు మల్టీమిన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.